ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో అయితే చాలా రోజుల నుంచి అడుగుతున్న వీడియో అన్నమాట. అక్క లక్కీ పాప చిన్నప్పటి అంటే నెలలుగా ఉన్న బేబీస్ మంత్స్ బేబీకి అప్పుడు ఎలా ఉండేదని చెప్పేసి, ఎలా బిహేవ్ చేసి సిమ్టమ్స్ ఏమైనా కనిపించేవా అని చెప్పేసి చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్న వీడియో. అండ్ ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి, మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి. అండ్ ఇది వచ్చేసి లక్కీ అప్పుడు ఆల్మోస్ట్ 9 months ఉంటుంది. సో 9 months ఉన్నప్పుడు నుంచి స్టార్ట్. ఇప్పుడు కొన్ని చూపిస్తాను మీకు పిక్స్ అయితే. సో అందులో మీరు అబ్జర్వ్ చేయండి. మాకైతే ఎక్కడ ఈ ఆటిజం సిమ్టమ్స్ ఎక్కడ కనబడలేదు. చూడండి, నార్మల్ కిడ్స్ లాగానే ఉంటారు. మనకు పెద్దగా ఏం డిఫరెన్స్ అస్సలు తెలియదు. అవన్నీ కూడా 2 years 1.5 year తర్వాత అన్ని సిమ్టమ్స్ అయితే గ్రోత్ అవుతాయి. అవన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకు. ఇదొకటి అన్ని చూపిస్తాను 1 by 1. మీరు కూడా అబ్జర్వ్ చేయండి నాతో పాటు. అండ్ చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఉందో కదా. చూడ్డానికైతే చాలా క్యూట్గా ఉంది. చిన్నప్పుడైతే అప్పుడప్పుడే టీత్ వచ్చినాయి, 2 teethలు పైన కింద టీత్ వచ్చినాయి. సో ఆల్మోస్ట్ 8.5 9 monthsలో ఉంటుంది లక్కీ అప్పుడు. చూస్తున్నారు కదా, ఇది ఊర్లో ఇంటికి వెళ్ళినప్పుడు ఫొటోస్ అన్నమాట. కొన్ని అంటే చెప్పాను కదా, ప్రతిదీ పాప కోసం అన్నీ క్యాప్చర్ చేసాం. మా వారైతే కెమెరా తీసుకున్నాం కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా నవ్వుతుందో. ఏ మాత్రం సిమ్టమ్స్ కనబడుతున్నాయా? సో అబ్జర్వ్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి. చాలామంది రెస్పాండ్ అయ్యేదా, మీరు పిలిస్తే రెస్పాండ్ అయ్యేదా అని చెప్పేసి అడిగారు కదా. ప్రతిదీ రెస్పాండ్ అయిందండి. అస్సలు ఎలాంటి ఎక్కడ ఏ అనుమానం కూడా రాలేదు. ఇలా బెలూన్స్తోని ప్రతిదీ ఏది ఇచ్చినా మంచిగా ఆడుకునేది. సో ఇలాగా చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఎలా చూస్తుందో. అండ్ ఇక్కడ వచ్చేసి మా బాలు చిన్న ఫంక్షన్ చేసుకున్నారు ఇక్కడ కామారెడ్డి దగ్గర. సో ఉగ్రవై మైసమ్మ దగ్గర అప్పుడు పిక్స్ అన్నమాట. చూడండి లక్కీ ఎంత క్యూట్గా ఉందో అసలు. ల్యాప్టాప్లో ఉన్న కొన్ని పిక్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. కొంచెం మధ్యలో అయితే వేరే పిక్స్ రావచ్చు. సో ఎందుకంటే ఇవన్నీ ఇంకా ల్యాప్టాప్లో ఉన్నాయి కాబట్టి అలాగా. సో చూస్తున్నారు కదా ఎంత క్యూట్ ఉందో. ఎంత చెప్పినా తక్కువనే లక్కీ గురించి. ఇక్కడ వచ్చేసి మా బావ. సో ఎలా పళ్ళు కొరుకుతుందో చూడండి. ఎటు చూడమంటే అటు చూస్తుంది. అస్సలు ఎలాంటి డిఫరెన్స్ కూడా లేదు. అండ్ ఇక్కడ చూడండి కొంచెం క్లారిటీ అయితే మిస్ అవుతుంది. సో ఇది ఇక్కడ చూడండి జామ పండు తింటా ఉంది. ఏది ఇచ్చినా కానీ తింటుంటే అన్నమాట. సో అలా ఏం లేదు అసలు. డిఫరెన్స్ నిజంగా కనుక్కోలేము, చాలా కష్టం. ఆటిజం పిల్లలు ఇలా వాకర్లో వేస్తే అటు ఇటు నడవడం ఇంకా అన్నీ చేస్తుండే నార్మల్ కిడ్స్ లాగానే సేమ్ అలాగే అన్నమాట. అండ్ ఇక్కడ చూడండి మా అమ్మమ్మ. సో ప్రస్తుతానికి మా అమ్మమ్మ అయితే లేదు. ఈ ఫోటో చూసినాక నాకు నిజంగా చాలా బాధ అనిపించింది మా అమ్మమ్మతో లక్కీ దిగిన పిక్స్ చూస్తే. సో చూస్తారా ఎంత బాగుందో లక్కీ తల్లి. చూడండి మా అమ్మమ్మని అయితే నిజంగా చాలా మిస్ అవుతున్నా నేనైతే. చూడండి ఎంత క్యూట్గా ఉందో లక్కీ తల్లి. సో ఫస్ట్ కిడ్ కాబట్టి ఎవరికన్నా కొంచెం బాగా క్యూరసీ ఉంటుంది, పిల్లల పైన ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏ మూలైనా ఎంత అన్న సిమ్టమ్స్ కనబడుతున్నాయో చెప్పండి. ఎందుకో భగవంతుడు నిజంగా మాట్లాడుతుంటే నాకైతే కళ్ళెంబట నీళ్ళు వస్తున్నాయి. ఈ పిక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళైతే దసరా పండుగ చేసుకున్నారు. అప్పుడు ఇది దసరా టైంలోనే తీసుకున్న. మేబీ లక్కీకి 8.5 months ఉంటాయి. ఇంకా అప్పటికి ఫుల్ చలికాలం అన్నమాట. చలికాలం అంటే మేబీ దసరాకి ముందు మధ్యలో టైంలో అక్కడ కార్తీక పూర్ణిమ ఆ టైంలోనే అనుకుంటా. సో లక్కీ పుట్టింది ఫిబ్రవరి కాబట్టి ఇంకా ఫిబ్రవరికి అంటే ఆల్మోస్ట్ 9.5 ఆ ఏజ్ ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే లక్కీకి. ఆ టైంలో అన్నమాట ఇవన్నీ దిగినాయి అన్నీ కూడాను. సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా ఈ పిక్ అయితే. మా అమ్మమ్మ నిజంగా చాలా మిస్ అవుతున్నా నేను. అండ్ ఇదిగోండి ఇక్కడ చూడండి అమ్మ అయితే లక్కీకి స్నానం పోస్తూ ఉంది. సో ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో. సో ఏదైనా మా వారు ఏ పిక్ వదిలిపెట్టలేదు అన్నమాట. లక్కీది అయితే అంతగా ఇంట్రెస్ట్, లక్కీ పైన ప్రేమ అదే అలా ఉంటుంది. ఫస్ట్ కిడ్ అంటే ఏ చేసినా స్పెషలే ఉంటుంది. చూడండి ఎలా చూస్తుంది. ఎవరు పిలిచినా కానీ అటు ఇటు చూస్తే కెమెరాకి మంచిగా చూస్తుంది. పిలిచినా కూడా ఎలా చూస్తుందో చూడండి. ఈ పిక్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ వచ్చేసి ఇంకా మా వారి రిలేటివ్స్ వాళ్ళ మామ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అన్నమాట. సో పండగ అయిపోయాక తిరిగి ఊరికి వస్తున్నప్పుడు వాళ్ళ ఇంటికి కూడా మధ్యలో. బట్ ఇక్కడ ఉన్న ఈయన అమ్మమ్మ కూడా లేదు ప్రజెంట్, తను కూడా లేదన్నమాట.
ఇది ఇంకా ఇంటికి వచ్చినప్పుడు తీసిన పిక్స్ కొన్ని. సో చెప్తున్నాను కదా, ఏ మూలన కూడా ఇక్కడ చూడండి చేతిలో జిలేబీ తింటుంది. చూసారా, ఆమె చేతులతోనే ఆమెనే పట్టుకొని ఎలా తింటుందో చూడండి. నిజంగా చెప్తున్నాను, చాలామంది సిమ్టమ్స్ చిన్నప్పుడు అన్నీ సేమ్ అన్ని ఏజ్లో ఏ ఏజ్లో చేయాల్సిన ఆ ఏజ్లో చేసిందా అని చెప్పేసి అడిగారు కదా. ప్రతిదండి ఏదైనా కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఇక్కడ వచ్చేసి లక్కీ తల్లికి నేను స్నానం పోస్తుంది. ఇదైతే చెప్తున్నాను కదా, ఏదైనా కానీ ఎవరికన్నా ఉంటుంది కదా, ఫస్ట్ కిడ్ అంటే చాలా చాలా స్పెషల్గా ఉంటారు పేరెంట్స్కి. సో అదొక్క ఇక ఫస్ట్ మనం పేరెంట్స్ అవుతున్నాం, ఫస్ట్ కిడ్ అంటే ఎవరికన్నా ఉంటుంది చూసారా. సో ఇవన్నీ కూడా ఇంకా ఎంతైనా వాళ్ళు ఎప్పటికీ ఆడపిల్లలు అంటే ఫాదర్కి స్పెషల్ ఆ లవ్ ఎఫెక్షన్ వేరే ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మా చెల్లి లక్కీ తల్లి. సో ఎన్ని అంటే నిజంగా నేను చెప్పనక్కర్లేదు. సో ఇవన్నీ కూడా ఎక్కడ చూడండి, ఎక్కడ కూడా అలాంటి సిమ్టమ్స్ అస్సలు లేవు. సో ఇంకా ఏదైనా మాకు సిమ్టమ్స్ తెలిసిందా అంటే అదొక్కటే, నడవకపోవడం. దాని ద్వారానే ఇవన్నీ కొంచెం తెలుసుకున్నాం. కానీ సో ఇవన్నీ ఈ సిమ్టమ్స్ ఎక్కడ అసలు లేవు. ఎంత నార్మల్ కిడ్ లాగానే ఉంటుంది ప్రతిదీ కూడా. చూసారా ఈ పిక్ ఎంత బాగుందో. ఆ ఫేస్ చూస్తే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఆ కళ్ళు చూడండి ఎంత ఎంత బాగున్నాయో ఆ కళ్ళు అయితే. ఈ పిక్ చూడండి, సో ఎంత క్యూట్గా ఉందో. ఎప్పుడైనా కానీ ఫోటో తీద్దామని కెమెరా పట్టుకుంటే కథం, ఆ కెమెరా పైన వచ్చే కవర్ ఉంటుంది కదా, ఆ ప్యాక్ని దానిపైన ఇది పట్టుకొని కథం కూర్చుంటుంది. ఇక చిన్నప్పుడైతే చూసారా ఎంత క్యూట్గా ఉందో. చూపిస్తూ ఉంటే ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. జస్ట్ నేను బిలో 1 year వరకే చూపిస్తున్నాను. దీని తర్వాత కూడా చూపిస్తాను. ఆఫ్టర్ 1 year తర్వాత మేము ఇక్కడ అప్పటికి లక్కీ పాపకు చూసారా 1 year బర్త్డే కూడా కాలేదు ఇంకా, అప్పుడు పుట్టింటికలు కూడా తీయలేదు చూసారా. సో ఇవి పిక్స్ అన్నీ అవి అలా ఉన్నాయి అన్నమాట. ఇది ఇంకా మా వాయికి అయితే లక్కీ ఇంకా ఎప్పటికైనా స్పెషలే. సో చూస్తున్నారా ఎంత క్యూట్గా ఉందో లక్కీ తల్లి. ఒక్క పిక్ని మించి ఒకటి అన్నమాట. అప్పుడంటే ఇక గజ్జెలు ఇవన్నీ పెడుతుంటే, కానీ ఇప్పుడు పాపకి ఇంట్రెస్ట్ లేదు, ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి. సో చూస్తున్నారా ఇక్కడ కూర్చొని వాళ్ళ నాన్నతో పాటు అది కూడా టీవీ చూస్తూ ఉంది. సో ఇది ఎన్ని ఐటమ్స్ తీసుకున్నామో దానికి కూడా. సో చూస్తూ ఉంటే నిజంగా ఇప్పుడు అన్నీ మీకు చూపిస్తూ నేను చూస్తూ ఉంటే నాకు కూడా నిజంగా ఎంత గుండె బరువెక్కిపోతుంది. ఇలాంటి ఒక రోజు వస్తుందని నిజంగా తెలియదు. కానీ ఎవరికి ఇలాంటి పరిస్థితి రావద్దు. భగవంతుడు ఇచ్చే పిల్లలైనా మంచిగా ఇవ్వాలి, హెల్తీగా ఇవ్వాలి, లేకపోతే అస్సలే ఇవ్వద్దని నా ఒపీనియను. బట్ ఎనీవేస్ నా బిడ్డ కోసం ఎన్ని రోజులైనా మేము కష్టపడతాము. మేము బతుకున్నంత వరకు దానికి ఏ బాధ రాకుండా అయితే చూసుకోగలుగుతాము. ఇంకా మా తర్వాత అంటారా, మా తర్వాత కూడా దేవుడు ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించే ఉంటాడు. ఇంత ఆలోచించిన దేవుడు దానికోసం కూడా ఏదో ఒక దాన్ని చూపించే ఉంటాడు. సో నేనైతే ఎప్పుడు అలాగే నమ్ముతాను. ఇంకా నన్ను నేను స్ట్రాంగ్ అలాగే అనుకుని ఏమంటారు ఫ్రెండ్స్, నేను మాట్లాడింది నిజమా కాదా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇది ఇంకా 1 year తర్వాత వీడియోస్ కూడా కొన్ని అలా క్లిప్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా యాడ్ చేసి చూపిస్తాను. సో చూడండి, సో చాలామంది అడిగారు పాప కరెక్ట్ టైంలో బొర్ల పడింది అక్క, అన్నీ బాగా చేసిందని చెప్పేసి. ప్రతిదీ అన్నీ బాగా చేసిందండి. ఎక్కువ ఏడుస్తూ ఉంటారు అక్క ఆటిజం పిల్లలు అంటే నిజంగా లక్కీ అలా ఏం ఇబ్బంది పెట్టలే, ఏడవడం కానీ అలా అయ్యలే. మంచిగా నిద్రపోయింది, ఫుడ్ మంచిగా తినింది. సో బిస్కెట్స్ కానీ ఇలా ఏ ఐటెం ఇచ్చినా కానీ అది దాని చేతులతోనే లక్కీనే తినేదన్నమాట. సో అంతగా ఏం ఇబ్బంది పెట్టలేదు లక్కీ నిజంగా చెప్పాలంటే. సో బట్ ఏం చేద్దాం, భగవంతుడు మనకు కొన్ని పరీక్షలు పెట్టినప్పుడు ఆ పరీక్షల్ని ఇంకా తట్టుకోవాలి, తప్పదు. సో ఇది ఫ్రెండ్ చాలామంది అడుగుతున్నారు కదా అని చెప్పేసి కొన్ని అయితే షేర్ చేశాను. ఇంకా ఉంటే కూడా యాడ్ చేస్తాను నేనైతే. అండ్ మీకైతే ఇగో లక్కీ గురించి చిన్న వీడియో క్లిప్ అయితే యాడ్ చేసిన. ఇది వచ్చేసి పాప బర్త్డే తర్వాత అన్నమాట. ఆల్మోస్ట్ 15-20 days తర్వాత అనుకుంటా ఇదైతే. అంటే లక్కీకి 13 months రన్నింగ్ అనుకుంటా. సో ఇదిగోండి చూడండి అప్పుడు ఎలా అంబాడుతుందో. అంటే 1 year వరకు పాప నడవలేదు. కొందరు నడుస్తారు, 1 year లోపల కొందరు నడవరు కదా, కొంచెం టైం పడుతుంది.
సో అది అప్పటికైతే ఇగో మొత్తం ఇలా చిన్నపిల్లలు ఎలా ఉంటారో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అన్నీ అలాగే బిహేవ్ చేసేది. కొందరు చెప్తే నమ్ముతలేరు. ఏంటక్క ఎప్పుడు ఇవే చెప్తావు? సింప్టమ్స్ చిన్నప్పుడే మంత్స్ బేబీ ఉన్నప్పుడు కూడా గుర్తించొచ్చు కదా! అంటే ఎలా గుర్తిస్తారు? మరి గుర్తించే వాళ్ళైతే ఇక్కడ ఈ వీడియోలో చూడండి. మీకు కొంచెం క్లారిటీ మిస్ అవుతుండొచ్చు కానీ కొంచెం అయితే అబ్జర్వేషన్ అయి చేస్తే కొంచెం మీకైతే తెలుస్తది పాప గురించి. సో అక్కడ బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ ఉంది కాబట్టి కొంచెం వెలుతురికి వీడియో అంతా క్లారిటీగా కనబడట్లేదు కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి చూడండి. అసలు నార్మల్ కిడ్స్ ఎలా ఉంటారో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అసలు. అందుకనే చెప్తున్నాను నేను అసలు ఎక్కడ కూడా సింప్టమ్స్ ఎంత నిజాయితీగా ఎంత మంచి వీడియోలో ఎంత క్లారిటీగా చెప్పినా కానీ కొందరు నమ్మరు. అంతా సానుభూతి కోసము ఇలా చేస్తున్నారు అనుకుంటారు. ఏం చేస్తాం ఇంకా నమ్మని వాళ్ళ గురించి మనం పట్టించుకోవద్దు. కొందరు కామెంట్స్ పెడుతూనే ఉంటారు. ఇక్కడ చూడండి ఎక్కడ ఏం అబ్జర్వ్ చేసినా ఎక్కడ కనబడుతుంది చూడండి అసలు. సో అది కొంచెం కెమెరా వేరు కాబట్టి మీకు అంత క్లారిటీ మిస్ అయింది కానీ లేకపోతే చూడండి ఇక్కడ చూడండి బాత్రూంలోకి వెళ్తుంది. బాగా సర్దుతుండే. అంటే చిన్నపిల్లలు కామన్‌గా అందరు చేసే పని అదే కదా! ఎంత క్యూట్‌గా ఉందో లక్కీ నిజంగా. ఆ ఫేస్ చూడండి ఎంత లడ్డుకి లడ్డు ఉందో. ఇక్కడ చూడండి వసుంధర న్యూస్ పేపర్ చదువుతుంది లక్కీ ఇంకా. సో ఇది అబ్జర్వేషన్ చేస్తుంది. డ్రెస్సులు అవే అప్పట్లో వస్తుండే చూసారా వసుంధరలో కొన్ని బట్టలు శారీస్‌లో ఇలా అడ్వర్టైజ్ వస్తుండే చూసారా? అది చూస్తుంది అబ్జర్వేషను. సో బట్ కొన్ని వీడియోస్ చూస్తే నిజంగా ఎంత బాధ అనిపిస్తుందో. ఎందుకో ఇంకేం చెప్తాం ఇంకా కొన్ని అంతే ఇంకా లైఫ్ ఈజ్ అయిపోయింది. ఇంకేం చేయలేం దాని గురించి. సో అది ఉన్న వరకు మనల్ని మనం కాపాడుకోవాలి. పిల్లల్ని కాపాడుకోవాలి. ఇంకా అంతే అన్నమాట. సో ఇలాగా నిద్రకొచ్చింది. సో అది చూడండి ఆవలింతలు. తుమ్మొస్తుంది. తుమ్ముకుంటా ఇల్లంతా మొత్తం తిరుగుతూ ఉంది. అప్పటికి కూడా ఎంత నాకు నీట్‌గా ఉండాలి. నేను మేబీ అప్పుడు ఇక్కడ బుక్స్ చూసారా? నేను డిగ్రీ సెకండ్ ఇయరో, డిగ్రీ ఫస్ట్ ఇయర్ పెళ్ళైన తర్వాతనే డిగ్రీ చేశాను నేనైతే. డిగ్రీ సెకండ్ ఇయర్ అనుకుంటా ఇంకప్పుడు. సో ఇదిగా చూసినారా ఎంత బాగా అంబాడుకుంటా వస్తుందో. అంత సర్దుడు ఎంత క్యూట్ ఉందో కదండీ. ఏం చేసినా ఏం లాభం ఇంకా అన్నీ ఇట్లా మాట్లాడుకోవడానికి తప్పితే ఏముంది. ఏదో ఇంకా లక్కీ తల్లి వీడియోస్ అన్నీ ఎలా ఉన్నాయి అన్ని లైక్ చేయండి. తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇంకొంతమందికి కొంచెం మోటివేషన్ అవుతుంది. ఏముంటుందండి చెప్పండి. సో పిల్లలు ఇలా అయినా కొంచెం ఇంకా ఇప్పటికైనా జనరేషన్ ఇప్పుడు టెక్నాలజీ వచ్చినా కానీ ఇలాంటి పిల్లలు ఆటిజం పిల్లలు లేరా అంటే ఇంకా పెరిగిరు కానీ తగ్గుడైతే అసలు లేదనమాట. సో అందుకని కొంచెం మన మోటివేషన్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోస్. సో ఇది డోర్ వెనకాల పోయి చెత్త అంతా చదురుతూ ఉంది. సో చూసారు కదండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కొనమైతే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే తప్పకుండా కొన్ని వీడియోస్ అయినా మీ అందరికీ మోటివేషన్గా యూస్ఫుల్గా అవుతాయని తప్పితే ఇంకా నాకేం పెద్దగా దీనివల్ల యూజ్ కాదు. కొంతమందికైనా మోటివేషన్ అవుతుంది. పిల్లలు ఫస్ట్ నుంచి వాళ్ళకి ఎలా అబ్జర్వ్ చేయాలి. సో ఏదన్నా కానీ ఫస్ట్ నుంచి తీసుకున్న ట్రీట్మెంట్ ఎలా ఎంతైనా ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ ఆటిజం పిల్లలు నాకు తెలిసి క్యూర్ అవ్వడం చాలా చాలా కష్టం. లైఫ్ లాంగ్ వాళ్ళు కంటికి రెప్పలా మనం కాపాడుతూనే ఉండాలి. అది తప్పదు ఇంకా. సో అది ఫ్రెండ్స్. ఇంకా ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే మీ అన్ని డౌట్స్ కూడా క్లారిఫై చేయడానికైతే నేనైతే ఇంకా ఎనీ టైం అన్ని క్లారిటీ చేయడానికి నేను రెడీ. సో ఇది ఇంకా పాప ఫర్దర్ వీడియోస్ అయితే తర్వాత షేర్ చేస్తాను. నెక్స్ట్ తర్వాత కొన్ని వీడియోస్ ఉన్నాయి. ఇప్పటికీ వీడియో అయితే లెంతీ అయిపోయింది కదా. ఇంకా వీడియోస్ అయితే మీ అందరితో తప్పకుండా షేర్ చేస్తాను. సో వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోకి అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.